థ్యాంక్ యూ రామజోగి శాస్త్రి గారు. రఘుబాబు గారు. జాంపల్లి జాంపల్లి ఏ మీటింగ్ వచ్చినా ఫస్ట్ జాంపల్లి అని తర్వాతనే మాట్లాడడం మొదలు పెట్టచ్చు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి చూద్దాం అనుకుంటున్న ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు, ఇందాక బ్రహ్మానందం అనే అన్నట్లు రాజకీయ భీష్ములు గౌరవనీయులు దేవేగౌడ్ గారిని ప్రత్యక్షంగా ఈరోజు మొట్టమొదటిసారి చూసాను. చాలా సంతోషం. కళాబంధు, మన అందరి బంధువు గురుగారు టి సుబ్రహ్మరెడ్డి గారు, అలాగే నాకు ఇష్టమైన డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు, ఆయన్ను కూడా ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ సభలో చూడడం జరిగింది. ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోకపోతే మనస్ఫూర్తిగా మా ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ అని పిలుచుకోవాలనిపిస్తుంది. అలాగే మా అన్నయ్య జగపతి బాబు గారు, ద వన్ అండ్ ఓన్లీ. ఈరోజు కన్నడ అవకాశం ఇస్తే హిందీ, అంటే ఆయన అవకాశం ఇస్తే హిందీ కూడా వెళ్ళే మా అన్నయ్య జగపతి బాబు గారు. అలాగే ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ కాబోతున్న హీరోయిన్, చాలా అందమైన అమ్మాయి, నాకు ఇష్టమైన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, దట్ ఈజ్ మా తమన్ గారు. ఆయనకి నాకు ఇష్టమైన పాటలు నేను దగ్గరికి వెళ్ళి బాత్రూమ్ సింగర్లాగా, సార్ నాకు ఈ పాట ఇష్టం, ఈ పాట ఇష్టం అని చెప్తుంటాను ఇప్పుడు. అలాగా పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు గారు, ఈ సినిమా కథ అందించిన బాహుబలి విజేంద్ర ప్రసాద్ గారు, స్పోర్ట్స్ ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు చాముండేశ్వరి గారు. ఫస్ట్ టైము భారతదేశం గౌరవించేలాగా, గర్వపడేలాగా సింధు గారిని నిన్న మొన్నటి వరకు పేపర్స్లో, టీవీల్లో చూసాము. అలాంటి సింధు గారిని ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం, సింధు గారితో మాట్లాడడం, వాళ్ళ తల్లిదండ్రులను కలవడం నిజంగా నేను చాలా గర్విస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గోపీచంద్ గారు, సింధు గారిని ఇంత గొప్ప క్రీడాకారిణి చేసిన గోపీచంద్ గారు నాకు ఇంతకుముందే పరిచయం, ఇప్పుడే మళ్ళీ ఒకసారి కలిశాను. సింధు గారు, గోపీచంద్ గారు నాకు టెన్నిస్ ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఒలింపిక్స్ నెక్స్ట్ తీసుకెళ్తానని చెప్పారు. అలాగే మా ప్రొడ్యూసర్ మా సురేష్ బాబు గారు, దాము గారు, మా బ్రదర్ కళ్యాణ్ గారు, మా అన్నయ్య అశోక్ కుమార్ గారు, చౌదరి గారు, ఎంఎల్ కుమార్ చౌదరి గారు, సురేష్ గారు, వీళ్ళందరూ ఇంతమంది ఇక్కడికి ఈరోజు ఈవినింగు ఇక్కడ రావడం జరిగిందంటే ఆల్రెడీ మీకు తెలుసు, కన్నడలో ఆల్రెడీ ఈ ఆడియో లాంచ్ గ్రాండియర్గా మొన్న 18 చేశారు. ఇది ఈరోజు ఇక్కడ ఇంత గ్రాండియర్గా ఇంతమంది ఇక్కడ రావడం జరిగిందంటే ఇప్పటిదాకా నేను చెప్పగలను. మీరు చూసిన టీజర్స్, ఆడియో లాంచ్ మొత్తం అన్నీ చూశారు. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఇందులో నాకు డైరెక్టర్ మహదేవన్ గారు ఇందులో ఒక క్యారెక్టర్ ఇచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇప్పటిదాకా తెలుగు చేశాను, కన్నడ కూడా నేను బైలింగ్వెల్లో ఆ క్యారెక్టర్ కూడా నేనే చేయడం జరిగింది. అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, అలాగే మా కుమారస్వామి దేవగౌడ గారు, ఆయన మంచి మనసున్న మనిషి. ఆయన నాకు ఇప్పటి పరిచయం కాదు, ఇంతకుముందు చెప్పాను. నేను ఈ సినిమా ఫీల్డ్లో రాకముందు కన్నడలో నేను ప్రొడ్యూసర్ని. చెన్నాంబిక ఫిల్మ్స్ అని 1990లోనే ఒక పోలీస్ భార్య, ఒక మధురానగర్లో, అలా 2-3 సినిమాలు నేను కన్నడలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ సినిమాలన్నింటినీ కూడా చెన్నాంబిక ఫిల్మ్స్ ద్వారా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు.
అప్పట్లో చాలా చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థ ఇది ఇంకా ఎదిగేది ఈరోజు దేవయ్య గౌడ గారి మనవడు కుమారస్వామి దేవగౌడ గారి కొడుకు నిఖిల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో, ఫెంటాస్టిక్ ఫైట్స్తో, అమేజింగ్ సాంగ్స్తో, మంచి డాన్స్తో. అది ఒకటే కాదు, మేము చూసాం ప్రత్యక్షంగా. చాలా సీన్లు ఆ కుర్రాడితో చేసాం. ఫస్ట్ పిక్చర్లో అనిపించలేదు. చాలా డెడికేటెడ్గా, డిసిప్లైన్డ్గా, ఎక్స్ట్రాడినరీగా చేశాడు. నో డౌట్ దానిలో. ఈ సినిమా అటు కన్నడలో కానివ్వండి, ఇటు తెలుగులో కానివ్వండి, గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. ఇది అక్టోబర్ 6వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ రోజు అటు కన్నడకి ఇటు తెలుగుకి ఒక స్టార్ పుట్టబోతున్నాడు. దట్ ఈజ్ నిఖిల్. ఆల్ ది బెస్ట్ నిఖిల్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీ అందరికి కూడాను ఈ సినిమా తరఫున ఇక్కడ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అలాట్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద జాగ్వార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.